విశాఖపట్నం భారతదేశంలోనే అతిపెద్ద ఏఐ మరియు డేటా సెంటర్ హబ్గా మారబోతోంది. గూగుల్, అదానీ ఇంకా ప్రపంచ టెక్ దిగ్గజాలు కలిసి సుమారు 1.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నాయి. 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా సెంటర్. ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక భారీ అవకాశమా, లేక మన నీటిని, విద్యుత్తును, సహజ వనరులను మింగేసే ఒక పారిశ్రామిక విపత్తా? అమెరికాలో ఇప్పటికే ప్రజలు డేటా సెంటర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఎందుకంటే ఏఐ డేటా సెంటర్లు కేవలం కంప్యూటర్ గదులు కావు. వాటికి కోట్ల లీటర్ల నీరు అవసరం, నగరం మొత్తానికి సరిపడేంత విద్యుత్ అవసరం, 24 గంటల కూలింగ్ సిస్టమ్ అవసరం. అయితే మనం అభివృద్ధిని వ్యతిరేకించాలా, లేదా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే సస్టైనబుల్ డేటా సెంటర్ మోడల్ను డిమాండ్ చేయాలా? ఈ వీడియోలో విశాఖ డేటా సెంటర్ల అసలు రియాలిటీ, వాటర్ వినియోగం, పవర్ అవసరాలు మరియు ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిష్కారాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. డేటా సెంటర్ అంటే ఏంటి? మీరు చాట్‌జీపీటీ వాడినా, గూగుల్ వీడియో చూసినా, గూగుల్ సెర్చ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసిన ప్రతి యాక్షన్ వెనకాతల భారీ సర్వర్లు పనిచేస్తుంటాయి. ఈ సర్వర్లన్నీ కలిసి ఉండే ప్రదేశమే డేటా సెంటర్. ఏఐ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత మారిపోయింది. ఏఐ మోడల్స్ ట్రైన్ చేయడానికి, రన్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అవసరం అవుతాయి. అంటే భారీగా హీట్ ఉత్పత్తి అవుతుంటుంది. ఆ హీట్ని తగ్గించడానికి నీరు, కూలింగ్ సిస్టమ్, మళ్ళీ భారీ విద్యుత్ అవసరం అవుతుంది. ఇదే ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా చర్చకు కారణం. 1 గిగావాట్ డేటా సెంటర్ అంటే చిన్న విషయం కాదు. ఇది రోజుకు 1,00,000 నుంచి కోట్ల లీటర్ల నీటిని ఉపయోగించుకుంటుంది. మరియు విశాఖ నగరం వాడే స్థాయి ఆ విద్యుత్తును వినియోగించగలదు. ఇప్పుడు ప్రజల భయం ఏంటంటే, ఈ డేటా సెంటర్ల కోసం మనం తాగే నీరు తగ్గిపోతుందా, పోలవరం ఇంకా పూర్తి కాలేదు, ముడుసర్లోవ వంటి రిజర్వాయర్ల నుంచి నీరు తీసేసుకుంటారా, వాటి మీద ఒత్తిడి పెరుగుతుందా, రేపు వేసవి కాలంలో ప్రజలకు నీరు లేకపోతే ఎలాగా? ఇవన్నీ చాలా వ్యాలిడ్ ప్రశ్నలు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మనకు టెక్నాలజీ అవసరం, ఉద్యోగాలు అవసరం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అవసరం. కాబట్టి సొల్యూషన్ ఏంటి? డేటా సెంటర్లు ఆపడం కాదు, సరైన నియమాలతో అనుమతించడం. అదే ఈ వీడియో యొక్క ముఖ్య పాయింట్. విశాఖ ఒక తీర ప్రాంత నగరం. మన ముందే సముద్రం ఉంది. అయితే మనం తాగే నీటిని డేటా సెంటర్లకు ఇవ్వాలి. ప్రభుత్వం ఒక కఠినమైన రూల్ తీసుకురావాలి. 100 మెగావాట్స్ దాటిన ప్రతి డేటా సెంటర్ తన స్వంత సముద్రపు నీటి డీశాలినేషన్ ప్లాంట్ని నిర్మించుకోవాలి. అంటే సముద్రపు నీటిని తీసుకొని ఉప్పును తొలగించి తమ కూలింగ్ అవసరాలకు వాళ్ళే వాడుకోవాలి. అయితే కొందరు అడగచ్చు, ఇది చాలా కాస్ట్లీ కదా అని. అస్సలు కాదు. మన జీవీఎంసీ ఇప్పటికే 100 MLT డీశాలినేషన్ ప్లాంట్కు సుమారు 1,200 కోట్ల ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఒక డేటా సెంటర్కు 10 MLD అవసరమైతే దానికి ప్రత్యేక ప్లాంట్ ఖర్చు మేబీ అరౌండ్ 120 నుంచి 150, అంటే 120 నుంచి 150 కోట్లు అవుతుంది. గమనించండి, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 1.25 లక్షల కోట్లు. అందులో 150 కోట్లు అంటే ఒక 0.1% కూడా కాదు. కానీ దీనివల్ల ఏమవుతుంది? విశాఖ ప్రజల తాగునీటిని మనం కాపాడచ్చు. కానీ డీశాలినేషన్కి కూడా ఒక సమస్య ఉంది. అదే బ్రెయిన్. అంటే అధిక ఉప్పును కలిగే వ్యర్థ జలం. అంటే ఈ డీశాలినేషన్ చేయడం వల్ల దాని వేస్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కనుక సముద్రంలో డైరెక్ట్గా వదిలేస్తే సముద్రంలో ఉండే జీవజాలాలకి చాలా భారీ నష్టం. కాబట్టి ప్రభుత్వం ఇంకో పాలసీ తీసుకురావాలి. అదే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పాలసీ. అంటే ఉప్పును సెపరేట్ చేయండి, క్రిస్టలైజ్ చేయండి, ఇండస్ట్రీ యూస్కి అమ్మండి, కానీ సముద్రంలో డైరెక్ట్గా డంప్ చేయకూడదు. ఇక్కడ మరో సొల్యూషన్ ఉంది. డేటా సెంటర్ల కూలింగ్ కోసం తాగే నీళ్ళు అవసరం లేదు. అయితే ట్రీటెడ్ సీవేజ్ వాటర్ని మనం ఎందుకు వాడకూడదు? విశాఖ నగరంలో ప్రతిరోజు కొన్ని కోట్ల లీటర్ల మురుగునీరు ఉత్పత్తి చేస్తుంది. ప్రభుత్వం పాలసీ తీసుకురండి. డేటా సెంటర్ కంపెనీలన్నీ ఎస్టీపీస్ అప్గ్రేడ్ చేయాలి, ట్రీటెడ్ గ్రే వాటర్నే కొనాలి, పైప్ లైన్స్ ద్వారా కూలింగ్ సిస్టమ్కు వాడండి. దీంతో నగరంలో మురుగు సమస్య తగ్గుతుంది, ఫ్రెష్ వాటర్ సేవ్ అవుతుంది, ఇండస్ట్రీస్కి సస్టైనబుల్ సప్లై ఉంటుంది. ఇది ఒక నిజమైన సర్క్యులర్ ఎకానమీ. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ విద్యుత్. 1 గిగావాట్ డేటా సెంటర్ రోజుకు సుమారు 2.4 కోట్ల యూనిట్ల విద్యుత్ను వాడుతుంది. ఇది చిన్న విషయం కాదు. ప్రస్తుత పాలసీ ప్రకారం వాళ్ళు 51% గ్రీన్ ఎనర్జీ వాడాలి. కానీ డిమాండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. 500 మెగావాట్ల పైనున్న ఏ డేటా సెంటర్ అయినా 3 సంవత్సరాల్లో 100% రెన్యూవబుల్ ఎనర్జీకి మారాలి అని రూల్ పెట్టాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సోలార్ కోసం 1,000 ఎకరాల్లో
వ్యవసాయ భూమిని మాత్రం తీసుకోకూడదు, అది చాలా ప్రమాదకరం. దానికి బదులుగా బే ఆఫ్ బెంగాల్ అంటే మన బంగాళాఖాతం ఆఫ్ షోర్లో విండ్ ఫార్మ్స్ పెట్టండి. లేదా రాయలసీమ ఉంది, రాయలసీమ బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ సోలార్ పార్కులు ఏర్పాటు చేయండి. ఇంకా ఏంటంటే రాత్రి సమయాల్లో ఈ పవర్ గ్రిడ్లు ఉన్నాయి కదా, మన కోల్ పవర్ గ్రిడ్ల మీద ఒత్తిడి పడకుండా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని తప్పనిసరి చేయండి. అంటే పగలు సోలార్ పవర్ స్టోర్ చేసి రాత్రి అదే పవర్ వాడాలి. ప్రజల భయానికి అసలు కారణం ఏంటి? ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. అందుకే ప్రభుత్వం ఒక పబ్లిక్ లైవ్ డాష్బోర్డ్ని ఏర్పాటు చేయండి. అంటే ప్రతిరోజు ప్రజలకు కనిపించాలి, ఈ డేటా సెంటర్ ఎంత నీరు వాడింది, ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది, డీశాలినేషన్ నుంచా, లేదా ట్రీటెడ్ సీవేజా, లేదంటే ఫ్రెష్ వాటరా, అలాగే ఎంత ఎలక్ట్రిసిటీ వాడారు, అందులో రెన్యూవబుల్ ఎంత. ఇంకా ఒకవేళ పోలవరం ఆలస్యం అయితే ఆల్టర్నేటివ్ వాటర్ ప్లాన్ ఏంటి, దాని మీద ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మనకిప్పుడు ఒక చాయిస్ లేదు, ఏఐ కావాలా లేదా పర్యావరణం కావాలా అని. రెండూ కలిసి సాధ్యమే. సస్టైనబుల్, వాటర్ న్యూట్రల్, కార్బన్ జీరో డేటా సెంటర్ల టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచంలో ఉంది. కావాల్సింది సరైన పాలసీస్. సో బాధ్యత గల పౌరులుగా మనం డిమాండ్ స్పష్టంగా చేయాలి. అంటే పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, వైజాగ్ అభివృద్ధి చెందాలి. కానీ ప్రజల నీటిని, ప్రజల భూమిని, ప్రజల భవిష్యత్తును సాక్రిఫైస్ చేయకూడదు. సరైన నియమాలతో, సరైన ట్రాన్స్పరసీతో, సరైన సస్టైనబిలిటీతో విశాఖపట్నాన్ని ప్రపంచానికి ఒక మోడల్ సిటీగా మార్చచ్చు. ఇది కేవలం డేటా సెంటర్ల కథ మాత్రమే కాదు, భారతదేశ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలనే చర్చ. కేవలం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, వాళ్ళని తిట్టడం, ఇది తప్పు అని చెప్పడం కన్నా వాళ్ళకు ఒక సొల్యూషన్ లేదా మనకు తోచిన సొల్యూషన్ ఇవ్వడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మీ అభిప్రాయం తెలియజేయండి. డేటా సెంటర్లను సపోర్ట్ చేయాలా లేదా ఎన్విరాన్మెంటల్ రూల్స్ని ఇంకా తప్పనిసరి చేయాలా, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.